హిట్ ప్రేక్షకులకు నమస్కారం. ముఖ్యంగా క్రికెట్ అభిమానులకు నమస్కారం. నేను మీ మహేష్ అండ్ అనదర్ బ్యూటిఫుల్ డే టు టాక్ అబౌట్ క్రికెట్, టు డిస్కస్ అబౌట్ క్రికెట్ అండ్ ద లేటెస్ట్ అప్డేట్స్ అండ్ చేంజెస్ ఇన్ టీమ్స్ టు డిస్కస్ అబౌట్ క్రికెట్ విత్ అవర్ ఓన్ సీనియర్ మోస్ట్ క్రికెట్ ఎక్స్పర్ట్ క్రికెట్ వెంకటేశ్వర సార్. నమస్కారం. నమస్తే. వెల్కమ్ టు హిట్ స్టూడియో. అండ్ ఐ వోంట్ డిస్టర్బ్ యూ మచ్, ఎందుకంటే మీ గొంతు బాలేదని ఇప్పుడే చెప్తారు. అండ్ బట్ ఎట్ ది సేమ్ టైం మాకు చాలా ఎమోషనల్ అప్డేట్స్ ఉన్నాయి, ఎమోషనల్గా ఫీల్ అవుతున్న సందర్భం ఇది బికాస్ ఆఫ్ ది సంజు శాంసన్ మిస్టరీ. సార్ ఏంటి సార్, ఎక్కడ తప్పు జరుగుతుంది? లైక్ అందరినీ బాగా హర్ట్ చేసిన టాపిక్ ఇప్పుడు సంజు శాంసన్ మిస్టరీ. సో అసలు అతన్ని డ్రాప్ చేయడం అనేది ఎంతవరకు కరెక్ట్? జింబాబ్వే అండ్ ఇంగ్లాండ్ సిరీస్లో తను ఆడిన ఇన్నింగ్స్ చూశాక కూడా పక్కన పెట్టడం అనేది సబమేనా? యూజ్ ద రైట్ వర్డ్ మహేష్, మిస్టరీ. ఇది నిజంగా ఎవరికి అంతు చిక్కని మిస్టరీ అది. ఎందుకంటే ఎందుకు డ్రాప్ చేస్తారు అతన్ని, రీజన్ ఏంటి మనకి ఏం అర్థం కాదు. అంటే లాజిక్ అందని ప్రశ్న అది. ఎందుకంటే మీరు ఎంత లాజిక్ యూజ్ చేసినా సరే అర్థం కాదు. 3 మ్యాచ్లో ఫెయిల్ అయితే మీకు హీ వన్ యూ ద వరల్డ్ కప్. హీ వాజ్ ది ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్. 3 అత్యద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. ఎక్కడ ఆడాడు? ఆల్మోస్ట్ ఒక నాకౌట్ మ్యాచ్ లాంటి మ్యాచ్ అగేన్స్ట్ వెస్టిండీస్. ఆ మ్యాచ్లో ఒక 89 అనుకుంటా చేశాడు, 89 90 చేశాడు. తర్వాత సెమీఫైనల్లో అగేన్స్ట్ ఇంగ్లాండ్ ఆల్సో ఈ స్కోర్డ్ 90 or 80. అండ్ ఫైనల్లో కూడా సిమిలర్ స్కోర్. సో వరుసగా 3 ఇంపార్టెంట్ మ్యాచెస్ గెలిపించాడు. మనకి ఎవరు గెలిపించారు అలాగా? విరాట్ కోహ్లీ గెలిపించాడా? సచిన్ టెండూల్కర్ గెలిపించాడా? రోహిత్ శర్మ గెలిపించాడా? నో బడీ హ్యాస్ డన్ దట్. అంత ఇంపార్టెంట్ మ్యాచ్లో, అంటే చావో రేవో అన్న మ్యాచ్లో మీకు 3 ఎక్స్ట్రాడినరీ ఇన్నింగ్స్ ఆడి గెలిపించిన ప్లేయర్కి ఇదేనా మీరు ఇచ్చే రివార్డ్? సరే, సూర్యకుమార్ యాదవ్ అని పక్కన పెట్టారు, క్యాప్టెన్, వరల్డ్ కప్ విన్నింగ్ క్యాప్టెన్. దానికి 2 రీజన్స్ ఉన్నాయి. ఈజ్ ఆల్రెడీ 35. నెక్స్ట్ వరల్డ్ కప్కి అతను క్యాప్టెన్గా ఉండే అవకాశం లేదు. తర్వాత అతని కరెంట్ ఫామ్ కూడా బాగలేదు. బట్ మీరే మొన్నటిదాకా చెప్పారు ఏంటంటే మేము వైభవ్ సూర్యవంశీని ఎందుకు ఆడించట్లేదు, వైభవ్ సూర్యవంశీ ఐర్లాండ్లో డెబ్యూ చేస్తాడని అందరు ఎక్స్పెక్ట్ చేశారు. చేయలేదు. ఎందుకు చేయలేదంటే మన కోచ్లు, అది టెన్ డెస్కాటే కావచ్చు, శితాంష్ కోటక్ కావచ్చు, మోర్నే మార్కెల్ కావచ్చు, వాళ్ళు చెప్పింది ఏంటంటే ప్రెస్ మీట్లో, మేము మా టీం బ్రహ్మాండంగా ఉంది, దాంట్లో ఓపెనర్స్ ఎవరున్నారు, ఒకరు ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్, మరొకరు వరల్డ్ నెంబర్ 1 T20 ప్లేయర్, వాళ్ళని ఎలా రీప్లేస్ చేస్తాము? వాళ్ళు ఫామ్లో ఉన్నా లేకపోయినా వీ బిలీవ్ ఇన్ గివింగ్ దెమ్ ఏ లాంగ్ రోప్, వాళ్ళకి లాంగ్ రన్ ఇస్తాం మేము అని వాళ్ళంతా వాళ్ళు డబ్బా కొట్టుకొని మరి ఎందుకని? సరే, ఒక మ్యాచ్లో సంజుని ఆడించలేదు, మొన్న ఇంగ్లాండ్తో జరిగిన సెకండ్ మ్యాచ్లో. వైభవ్ సూర్యవంశీ డ్యూ అతనికి ఇవ్వాలి, ఖచ్చితంగా ఇవ్వాలి. అతను అంటే ఒక ఎక్స్ట్రాడినరీ టాలెంట్ ప్లేయర్కి అవకాశం ఇవ్వాలి. అది మీరు రొటేషన్ చేయండి. ఒక మ్యాచ్లో సంజుని పక్కన పెట్టండి, ఒక మ్యాచ్లో అభిషేక్ని పక్కన పెట్టండి, ఇంకో మ్యాచ్లో ఈశాన్ పక్కన పెట్టండి. సంజు కెన్ బ్యాట్ ఎట్ నెంబర్ 3 ఆల్సో. అలా మీరు ఆ సీనియర్స్ ముగ్గురు ఎవరైతే మనకు వరల్డ్ కప్ విన్నింగ్లో చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేశారో వాళ్ళు రొటేషన్ పెట్టండి. అదే జింబాబ్వేలో కూడా కంటిన్యూ చేయండి. లేదు జింబాబ్వేలో అందరు కొత్త ప్లేయర్స్ వెళ్తున్నామంటే లేదు, కొత్త ప్లేయర్స్ లేరు, అక్కడ ఉన్నారు కదా ఆల్రెడీ. ఇషాన్ కిషన్ ఇస్ దేర్ అండ్ అభిషేక్ ఇస్ దేర్. మీరు ఇతన్నే ఎందుకు మార్క్ చేశారు? వరల్డ్ కప్ విన్నింగ్ ప్లేయర్ని, వరల్డ్ కప్ గెలిచిపెట్టిన ప్లేయర్ని. అందులో సంజు శాంసన్కి ఎప్పుడు కూడా ఏంటంటే అతని గతంలో కూడా ఎదురైన ప్రాబ్లం ఏంటంటే టీంలోకి వస్తాడు, బయటకు వెళ్తాడు, ఇన్ అండ్ అవుట్ ఆఫ్ ది టీమ్. ఈరోజు ఉంటాడు, రేపు ఉండడు. అదే కంటిన్యూ అయింది. మీకు ఇంకోటి చెప్తాను నేను, ది లాస్ట్ ఓడిఐ ఇన్నింగ్స్, ఓడిఐస్లో అతను ఆడిన లాస్ట్ ఇన్నింగ్స్లో ఈ స్కోర్డ్ 100 అండ్ నెవర్ గాట్ ఎ ఛాన్స్ అగైన్ టు ప్లే ఓడిఐ. సో సంజు విషయంలోనే ఇలా ఎందుకు జరుగుతుందని అతని అభిమానులను అడగడంలో తప్పేం లేదు. అతని అభిమానులు ఎప్పుడు రియాక్ట్ అవుతారు, సంజుని డ్రాప్ చేసినప్పుడల్లా జస్టిస్ ఫర్ సంజు అనే హ్యాష్ ట్యాగ్ వస్తుంది ఇప్పుడు. ఈసారి అతని అభిమానులు మాత్రమే రియాక్ట్ కావట్లేదు, ఎవ్రీబడి, ఈవెన్ దోస్ ఎక్స్పర్ట్స్ అనండి, కామెంటేటర్స్ అనండి, లైక్ హర్ష భోగ్లే కానీ, ఫార్మర్ క్రికెటర్స్ కానీ, అందరూ సీనియర్ జర్నలిస్ట్ కానీ, ఎవ్రీబడి ఈజ్ క్వశ్చనింగ్ దిస్ మూవ్. ఎందుకని చేశారు అర్థం కాదు. మీకు పర్టికులర్లీ గౌతమ్ గంభీర్ కోచ్గా వచ్చిన తర్వాత, అలాగే మీకు అగార్కర్ చీఫ్ సెలెక్టర్గా వచ్చిన తర్వాత ఇలాంటి గమ్మత్తులు చాలా జరుగుతున్నాయి. మనం ఎప్పుడు ఊహించని పరిస్థితి అనమాట. అంటే సెలక్షన్ కమిటీ తీసుకునే నిర్ణయాల్లో చాలా వింతలు విడ్డూరాలు జరుగుతున్నాయి. ఇప్పుడు కూడా అదే జరిగింది. అది వాళ్ళు ఏంటంటే సరే అతను డ్రాప్ చేశారు, దానికి ఏదో రీజన్ ఉంటుందిలే అని అనుకోవడానికంటే దే ఆర్ నాట్ స్పెసిఫైయింగ్ ఎనీ రీజన్. ఇది ఇంకా దారుణం. డ్రాప్ చేయడం కంటే దారుణం ఏంటంటే అతను ఎందుకు డ్రాప్ చేశారనే విషయం ఎవ్వరూ చెప్పట్లేదు. చెప్పాలి కదా, డ్రాప్ చేశారా, రెస్ట్ ఇచ్చారా, లేకపోతే దానికి రీజన్ ఏంటి? అభిషేక్కి రెస్ట్ ఇవ్వాలి నన్ను అడిగితే. ఎందుకంటే అభిషేక్ హ్యాస్ బీన్ స్కోరింగ్ రన్స్.
ఫామ్లో ఉన్న డ్రాప్ చేయడం కాదు. అంటే మీరు జింబాబ్వేతో ఆడాల్సిన అవసరం లేదు కదా, అతను కూడా రెస్ట్ ఇవ్వచ్చు. బికాజ్ సంజు శాంసన్ ఆడిన 3 మ్యాచ్ల్లో ఫెయిల్ అయ్యాడు కాబట్టి అతను రెస్ట్ ఇవ్వండి, అతన్ని ఆడించి మళ్ళీ ఫామ్లోకి వచ్చేలా చేయండి. అండ్ హ్యాడ్ ఎ గుడ్ ఐపీఎల్ ఆల్సో, అది కూడా వాళ్ళు చెప్పారు. సో అలాంటప్పుడు ఇది అందులో సంజు శాంసన్ ఈజ్ ప్లేయింగ్ ఓన్లీ వన్ ఫార్మాట్. ఈజ్ నాట్ ప్లేయింగ్ ఓడిఎస్, ఈజ్ నాట్ ప్లేయింగ్ టెస్ట్ మ్యాచెస్, ఈవెన్ అభిషేక్ కూడా అంతే. అలాంటప్పుడు మీకు ఇది వరల్డ్ కప్, వన్డే వరల్డ్ కప్ ఇయర్, నెక్స్ట్ ఇయర్ వన్డే వరల్డ్ కప్ జరగబోతుంది కాబట్టి T20s మనం కొద్దిగానే ఆడతాం. దాంట్లో అతన్ని రెస్ట్ ఇవ్వడంలో దెర్ ఇస్ నో మీనింగ్. రెస్ట్ ఎందుకు ఇవ్వాలి, అతనికి అంత కంటిన్యూస్గా ఏం ఆడలేదు కదా. సో ఇది బియాండ్ లాజిక్, బియాండ్ ఎనీ రీజనింగ్, ఎవరికి అర్థం కాని ప్రశ్న. అండ్ సార్, యూ బీయింగ్ సీనియర్ క్రికెట్ ఎక్స్పర్ట్, ఇందాక మీరే అన్నారు లైక్ అతని కెరియర్ స్టార్టింగ్ నుంచి చూస్తుంటే ఒక సిరీస్లో సెలెక్ట్ చేయడం, బాగా ఆడకపోయినా నెక్స్ట్ సిరీస్కి డ్రాప్ చేయడం, ఇది ఒక లూప్ లాగా రిపీట్ అవుతుంది సార్. సో అసలు సంజు విషయంలో మేనేజ్మెంట్ మైండ్ గేమ్స్ ఆడుతుందో లేకపోతే అతనికి బ్యాక్ సపోర్ట్ లేదా? లేదు, హ్యాష్ ట్యాగ్స్ అనేవి అతనికి జరిగిన అతన్ని డ్రాప్ చేయడం తర్వాత హ్యాష్ ట్యాగ్ క్రియేట్ చేస్తున్నాం, కానీ దాని వెనకాల యాక్చువల్లీ ఒక బ్యాక్ సపోర్ట్ అని ఒకటి ఉండుంటే అంతవరకు వచ్చి సిచ్యువేషన్ అరైజ్ అవ్వదు కదా సార్. అంటే నేను అంత అలా కూడా చెప్పను, ఎందుకంటే టు బి వెరీ ఫెయిర్ విత్ గౌతమ్ గంభీర్ కోచ్గా వచ్చిన తర్వాతే సంజుని మళ్ళీ పిక్చర్లోకి తీసుకొచ్చి అతనికి ఓపెనర్గా బాగా ఆడతాడు సంజు అని చెప్పి ఓపెనర్గా అవకాశం ఇచ్చాడు. ఈ స్కోర్డ్ 100s, కంటిన్యూస్గా 100s కొట్టాడు. మళ్ళీ తర్వాత అతను ఫామ్ డిప్ అయ్యి వరల్డ్ కప్ ముందు మళ్ళీ అతను టీంలోంచి కొంచెం దూరం వెళ్ళాడు. కానీ ఇంజరీస్ కారణంగా అతను మళ్ళీ రావడం, వరల్డ్ కప్ ఆడడం, వరల్డ్ కప్లో కూడా మధ్యలో వచ్చి ఈ ప్లేడ్ అంటే ది రెస్ట్ ఈస్ హిస్టరీ. సో గౌతమ్ గంభీర్ అతను బ్యాక్ చేశాడు. సో మీరు అన్నట్టుగా అతనికి ఎవరు గాడ్ ఫాదర్ లేడు, బట్ గౌతమ్ గంభీర్ ఇస్ ద మ్యాన్ హూ బ్రాట్ హిమ్ బ్యాక్ ఇన్ టు ద లైమ్ లైట్. టీంలోంచి బయటకు వెళ్ళిపోయిన సంజుని మళ్ళీ తీసుకొచ్చింది గంభీరే. తీసుకురాగలుగుతున్నారు కానీ సస్టైన్ చేయలేకపోతున్నారు. అదే ఇప్పుడు ఎందుకు జరుగుతున్నది మనకు అర్థం కావట్లేదు. ఇప్పుడు సరే ఎందుకు తీశారు, ఎందుకు తీసుకొచ్చారు, ఎందుకు ఆపారు? సరే మీరు మొత్తం బీ టీం పంపిస్తున్నారు జింబాబ్వే అనుకుంటే ఓకే, పంపట్లేదు కదా. మీరు అక్కడ సీనియర్ ప్లేయర్స్ ఉన్నారు, కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ఉన్నాడు, ఇషాన్ కిషన్ ఉన్నాడు, ఓన్లీ 7 మాత్రం డ్రాప్ చేశారు. ఇప్పుడు ఆడుతున్న వాళ్ళు 7 మాత్రం రెస్ట్ ఇచ్చారు. మిగతా రిమైనింగ్ 8 or 9 players ఆర్ దేర్, 8 players ఆర్ దేర్. మరి దాంట్లో సంజు ఎందుకు, ఎవరైతే ఫామ్లో లేడో, మీరు అభిషేక్ శర్మ కేసు తీసుకోండి. అభిషేక్ శర్మ వరల్డ్ కప్లో ఫస్ట్ మ్యాచ్ నుంచి మనం ప్లేడ్ అవర్ ఫస్ట్ మ్యాచ్ అగైన్స్ USA ఫైనల్ వరకు ఈ ఫెయిల్డ్ ఇన్ ఆల్ ద మ్యాచెస్. కానీ మన టీం ఏం చెప్పారు, అభిషేక్ మాకు తురుపు ముక్క, అతన్ని ఆడిస్తాం మేము అని చెప్పి ఫైనల్లో హీ రిడీమ్డ్ దేర్ ఫెయిత్, 50 కొట్టాడు, అతను ఉన్నాడు. సో అభిషేక్ ఇచ్చిన మీరు అదే లాజిక్ మీరు సంజుకి ఎందుకు అప్లై చేయట్లేదు? కేవలం 3 మ్యాచ్లు ఫెయిల్ అవ్వగానే అతని మందికి పక్కన పెట్టేశారు. ఇది నాకు అర్థం కాని విషయం. సో సంజు విషయంలో అతనికి చాలా అన్యాయం జరుగుతుందని వాళ్ళ ఫ్యాన్స్ గతంలో అన్న దాంట్లో కొంత పూర్తి నిజం లేకపోయినా ఈసారి మాత్రం దే ఆర్ 100% రైట్, క్లియర్లీ విజిబుల్. ఇప్పుడు హోప్ఫుల్లీ రేపు పొద్దున ఎవరైనా బయోపిక్ లో లేకపోతే వాళ్ళు రాసుకున్న ఆటోబయోగ్రఫీలో దానికి రీజన్ దొరుకుతుందేమో సార్. వీ హావ్ టు వెయిట్ ఫర్. మీకు అలా కాదు, ఇండియన్ క్రికెట్ లో కొన్ని ప్రశ్నలకు ఎప్పటికీ సమాధానాలు దొరకవు, కొన్ని ప్రశ్నలకి ఎప్పుడు సమాధానం దొరకవు. తెలియదంటారా అతను? ఎవరికి అది ఎవరు తెలిసినా బయట పెట్టరు. సంజు శాంసన్ తెలుస్తుంది. లేటెస్ట్ గా ఒక న్యూస్ ఏమొచ్చిందంటే సంజు శాంసన్ వాళ్ళ ఫాదర్ BCCIకి అగేన్స్ట్ గా ఒక కేసు ఫైల్ చేస్తున్నాడు. అంటే ఇది అంటే మనకి సోషల్ మీడియాలో వచ్చిన వాటిని మనం పూర్తిగా నమ్మడానికి లేదు, కానీ కేసు ఏమైనా ఫైల్ చేస్తాడు. ఇప్పుడు సెలక్షన్ విషయంలో అది సెలెక్టర్లు వాళ్ళ లాజిక్ ఉంటుంది. దాని మీద మీరు పోలీస్ కేసు అది పెట్టి క్రిమినల్ కాన్స్పిరసీ అనడానికి ఏ రకంగా ఏ సెక్షన్ కూడా పనిచేయదు దానికి వ్యతిరేకంగా. బట్ ఇది సంథింగ్ రియల్లీ సర్ప్రైజింగ్. ఇది అంటే ఇండియన్ క్రికెట్లో మాత్రం ఇలా జరుగుతుందా, ఎవరు ఊహించని పరిణామం. ఇక్కడ ఉండదు ఇలా. అంటే వాళ్ళు రీజన్ కూడా చెప్తారు. ఇప్పుడు ట్రాన్స్పరెన్సీ ఉండాలి. ఇద్దరు మీరు చేసినప్పుడు కమ్యూనికేషన్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. కమ్యూనికేషన్ టు ద ప్లేయర్ అండ్ కమ్యూనికేషన్ టు ది మేజర్ స్టేక్ హోల్డర్స్. మన ఇండియన్ క్రికెట్లో మేజర్ స్టేక్ హోల్డర్స్ ఎవరు? ఈ ఫ్యాన్స్ వల్లే కదా ఇంత ఇన్కమ్ వస్తుంది మనకి. కాసుల వర్షం కురుస్తుందంటే ఫ్యాన్స్కి జవాబు చెప్పుకోవాల్సిన బాధ్యత BCCI పైన, సెలెక్టర్స్ పైన ఖచ్చితంగా ఉంది. బట్ దే ఆర్ నాట్ సేయింగ్ ఎనీథింగ్. తాంబూలాలు ఇచ్చేసిన తనుగుజా అన్నట్టుగా మేము టీంని వాళ్ళు అనౌన్స్ చేశారు. దెర్ వాజ్ నో ప్రెస్ కాన్ఫరెన్స్, దెర్ వాజ్ నో కమ్యూనికేషన్, దెర్ వాజ్ నో మీడియా అడ్వైజరీ, ఏం లేదు. ఎలాంటిది చెప్పకుండా ఇది మా టీం అని చెప్పారు. ఆ మధ్యకాలంలో కొన్ని లీక్స్ అని ఇచ్చేవారు. పలానా ప్లేయర్ తీసేస్తున్నారంటే ముందు లీక్ వచ్చేది. శ్రేయస్ అయ్యర్ని కెప్టెన్ చేస్తున్నారు, మనం ముందే లీక్ వచ్చింది. అది మనకి ఏంటంటే ఆ షాక్ ని మనం అబ్జర్వ్ చేసుకోవడానికి కొంత మనకి టైం ఇచ్చాం. ఈసారి అది షాక్ అలా ఇవ్వలేదు. ఇవ్వకుండా ఏంటంటే దానికి ఒక కోల్డ్ లాజిక్ ఏం చెప్తున్నారంటే
జింబాబ్వే తర్వాత జింబాబ్వే సిరీస్ ఈ నెలలో జరుగుతుంది. సెప్టెంబర్లో అతను ఏషియన్ గేమ్స్లో ఆడబోతున్నాడు, రెస్ట్ ఇస్తుంది. సెప్టెంబర్కి జూలైకి ఏం తేడా ఉంది? మధ్యలో ఆగస్ట్ మంత్ అంతా ఖాళీ ఉంది కదా. ఆగస్ట్ మంత్ వీఆర్ నాట్ ప్లేయింగ్ మెనీ T20s ఐ బిలీవ్. సో అలాంటప్పుడు ఒక్క ఫార్మాటెడ్ ప్లేయర్కి రెస్ట్ ఇవ్వాల్సిన అవసరం నాకేం కనబడలేదు. ఇఫ్ యూఆర్ ప్లేయింగ్ ఆల్ ఫార్మాట్స్ లాగా అక్షర్ పటేల్, నితీష్ రెడ్డి తర్వాత అలాంటి ప్లేయర్స్ అన్ని ఫార్మాట్స్ ఆడుతున్న వాళ్ళకి రెస్ట్ ఇస్తారంటే బికాస్ దే ఆర్ ప్లేయింగ్ టెస్ట్, One-Days, T20s, లేకపోతే 2 ఫార్మాట్స్ ఆడుతున్న వాళ్ళు. ఇషాన్ కిషన్ రెస్ట్ ఇచ్చి ఉండాల్సింది బికాజ్ ఇషాన్ కిషన్ ప్లేడ్ One-Days, ప్లేడ్ T20s, అతనికి ఇవ్వచ్చు. కానీ ఒకటే ఫార్మాట్ ఆడుతున్న ప్లేయర్, అందులో T20s మనం చాలా తక్కువ ఆడతాం బికాజ్ మనకి నెక్స్ట్ T20 వరల్డ్ కప్ 2 years తర్వాత ఉంది. ఇప్పుడు మనం ఎక్కువగా One-Days ఆడతాం. ఆ నేపథ్యంలో నాకు ఇది అర్థం కాని లాజిక్. బీయింగ్ సీనియర్ స్పోర్ట్స్ అనలిస్ట్ మీకు కూడా మిస్టరీ అంటే దీన్ని ఎవరు చేస్తారో చూడాలి. సార్ అదే సోషల్ మీడియాలో ఇంకో థియరీ నడుస్తుంది. 15 ఏళ్ల వండర్ బాయ్ వైభవ్ సూర్యవంశీ స్పాట్ని సెక్యూర్ చేసేందుకే ఒకరిని డ్రాప్ చేయాల్సి వచ్చింది అంటున్నారు. ఇస్ దట్ ట్రూ సార్? ఆ బ్యాలెన్స్ అనేది నిజమే అంటారా? అతని సెక్యూర్ చేయాల్సిన అవసరం ఉంది. అతనికి అవకాశం ఇవ్వాలి. టీంలో సెలెక్ట్ చేశారు కాబట్టి, సెలెక్ట్ చేయకపోతే వేరే సంగతి. సెలెక్ట్ చేసి అతన్ని డ్రెస్సింగ్ లో కూర్చోబెట్టి ఫ్రస్ట్రేట్ చేయడం కరెక్ట్. సెలెక్ట్ చేసిన తర్వాత అతనికి లాంగ్ రన్ ఇవ్వాలి. ఎందుకంటే అతని ఎక్స్ట్రాడినరీ ఎబిలిటీ మనకు తెలుసు. ఏ విధంగా IPL ఆడాడు. అలాగే అతను ఫస్ట్ మ్యాచ్ లో కూడా ఉన్నది 10 balls అని 2 sixes కొట్టాడు. సో హీ కెన్ బి హై ఇంపాక్ట్ ప్లేయర్. అతను కనుక క్లిక్ అయితే హీ కెన్ విన్ యూ ద మ్యాచెస్. హీ కెన్ బి యువర్ ట్రంప్ కార్డ్. సో అలాంటి ప్లేయర్ని మీరు అవకాశం ఇచ్చినప్పుడు లాంగ్ రన్ ఇస్తారు. మరి అతనికి ఇన్సెక్యూరిటీ ఉండాల్సిన అవసరం లేదు. నేను చెప్పినట్టుగా ఒక మ్యాచ్లో మీరు అభిషేక్ ఆడించాను, ఒక మ్యాచ్లో సంజు ఆడించండి. మీరు ఆ పొజిషన్ అదర్ ఓపెనర్ పొజిషన్ రొటేట్ చేయండి. లేదా సంజు నెంబర్ 3 ఆడించి ఇషాన్ కిషన్కి రెస్ట్ ఇవ్వండి. ఆ రకంగా దాన్ని చేస్తుంటే అతనికి ఎలాంటి ఇన్సెక్యూరిటీ ఉండే అవకాశం లేదు. అతను ఖచ్చితంగా లాంగ్ రన్ ఇవ్వాలి. ఎందుకంటే ఆ కొత్త కుర్రాడు సెటిల్ అవుతాడు. అతను ఖచ్చితంగా 1, 2, 3 మ్యాచ్ల్లో అతను సత్తా చూపిస్తాడు. హీ విల్ బి ఎ బిగ్ సక్సెస్, నో డౌట్ అబౌట్. దాంట్లో ఆ విషయంలో ఎవ్వరికి ఎలాంటి సందేహాలు ఉండాల్సిన అవసరం లేదు. వైభవ్ సూర్యవంశీ ఈజ్ గోయింగ్ టు బి ది నెక్స్ట్ బిగ్ థింగ్ ఇన్ ఇండియన్ క్రికెట్. అతను స్మూత్గా అతని ఎంట్రీని మనం అతని ఇంటర్నేషనల్ కెరియర్ని ప్లాన్ చేయాలి. సో నేనైతే అది బిలీవ్ చేయను. ప్రభ్ సిమ్రాన్ సింగ్ని ప్రమోట్ చేయడం కోసం పంజాబ్ లాబీ ఏదో మాట్లాడుతున్నారు, బీహార్ లాబీ అనే ఉండడానికి అవకాశం లేదు. ఎందుకంటే మొన్నటిదాకా బీహార్ టీమే లేదు రంజీ ట్రోఫీలో. పంజాబ్ లాబీ కూడా ఉండాల్సిన అవసరం ఏం లేదు. ఇదేం కాదు, దే హ్యావ్ సమ్ రీజన్ ఫర్ డ్రాపింగ్ ఆర్ రెస్టింగ్ సంజు శాంసన్. అదేదో వాళ్ళు ముందే బయటపడితే బాగుంటుంది. ఎందుకంటే సోషల్ మీడియాలో మీరు అన్నట్టుగా రకరకాల నెరేటివ్స్ బిల్డప్ అవుతుంది. అది కాకుండా మనం జాగ్రత్త పడితే బాగుంటుంది. సార్ సంజు తర్వాత నెక్స్ట్ బిగ్ షాక్ అక్షర్ పటేల్ సార్. లైక్ జింబాబ్వేలో అయినా ఇంగ్లాండ్ సిరీస్లో అయినా క్రూషియల్ టైంలో వికెట్లు తీసి మంచి బౌలింగ్ వేసినా కూడా అక్షర్ని ఎందుకు డ్రాప్ చేశారు? అండ్ జడేజా లేని టైంలో అక్షర్ లాంటి సీనియర్ ఆల్రౌండర్ బెంచ్కి పరిమితం కావడం వెనక రీజన్ ఏమై ఉంటుంది? అక్షర్ని తీసేయడం అంటే అక్షర్ నేను ఇందాక చెప్పినట్టు అన్ని ఫార్మాట్స్ ఆడతాడు సార్. టెస్ట్ మ్యాచ్లు ఎక్కువ ఆడుకోవచ్చు, కానీ అక్షర్కి కూడా కొంత రెస్ట్. ఎందుకంటే అక్షర్ ఇటీవల కాలం అది బ్యాటింగ్ కొద్దిగా దెబ్బతినింది. సో అతనికి కొంచెం బ్రేక్ ఇస్తే బాగుంటుంది. అది పెద్ద, కానీ అతను కూడా నిన్న మొన్నటిదాకా ఈ వాజ్ ది వైస్ కెప్టెన్. సో వైస్ కెప్టెన్ని పక్కన పెట్టడం. ఇంకోటి కూడా నేనేం చెప్తానంటే, టీంలో మీరు సంజు శాంసన్ తీయడం వల్ల మీకు అంతా లెఫ్ట్ హ్యాండర్స్ అయిపోయారు. ఎక్సెప్ట్ శ్రేయస్ అయ్యర్, మళ్ళీ రింకు సింగ్ వచ్చాడు టీంలోకి. అందరు లెఫ్ట్ హ్యాండర్సే ఉన్నారు, ప్రతి ఒక్కరు. హర్ష్ దుబే వచ్చాడు, హర్ష్ దుబే ఈజ్ ఎ లెఫ్ట్ హ్యాండర్. సో మీకు మొత్తం ఎక్సెప్ట్ కెప్టెన్ అందరూ లెఫ్ట్ హ్యాండర్స్ అయిపోయారు. అలా కాకుండా మీరు తిలక్ వర్మ కూడా రెస్ట్ ఇచ్చి రజత్ పడిదార్ని ఆడించుంటే రైట్ హ్యాండ్ వచ్చేవాడు, సంజుని ఆడించుంటే ఒక రైట్ హ్యాండ్ ఉండేవాడు. సో రైట్ లెఫ్ట్ కాంబినేషన్ మనం మెయింటైన్ అయ్యేది. అలా కాకుండా మొత్తం టీం అంతా, అంటే ఎప్పుడైనా ఏ టీం అయినా సెలెక్ట్ చేసినప్పుడు అందరు రైట్ హ్యాండర్స్ కాకుండా ఒకరిద్దరు లెఫ్ట్ హ్యాండర్స్ ఉంటే మీకు బౌలర్ ఎంత పెద్ద బౌలర్ అయినా తెకమక పడతాడు. లైన్ మార్చుకోవాల్సి ఉంటుంది. మీకు ఆఫ్ సైడ్ ది ఆఫ్ స్టంప్ రైట్ హ్యాండర్కి వేస్తే అది కరెక్ట్ డెలివరీ అవుతుంది, లెఫ్ట్ హ్యాండర్కి వేస్తే వైడ్ అవుతుంది. సో ఆ రకంగా బౌలర్ చాలా ఇబ్బంది పడతారు. సో రైట్ లెఫ్ట్ కాంబినేషన్ కోసం అందరూ చూస్తారు. సో యూ షుడ్ నాట్ హ్యావ్ ఆల్ ద రైట్ హ్యాండర్స్, యూ షుడ్ నాట్ హ్యావ్ ఆల్ ద లెఫ్ట్ హ్యాండర్స్. మనకి ఎలాంటి పరిస్థితి ఉందంటే, ఇప్పుడు 1 day తీసుకుంటే మన 1 day టీంలో అందరూ రైట్ హ్యాండర్స్ ఉంటారు. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, గిల్, KL రాహుల్, శ్రేయస్ అయ్యర్, వీళ్ళందరూ రైట్ హ్యాండర్సే. ఇక్కడికి వచ్చేసరికి T20కి వచ్చేసరికి అందరు లెఫ్ట్ హ్యాండర్సే ఎక్సెప్ట్ సంజు శాంసన్ అండ్ శ్రేయస్ అయ్యర్. అండ్ సంజు శాంసన్ కూడా టీంలో లేడు. సో ఇదేంటో మనకు అర్థం కావట్లేదు. సెలక్షన్లో ఏదో లోపం ఉంది, ఖచ్చితంగా లోపం ఉంది. యూ షుడ్ ట్రై టు ఎన్ష్యూర్ దట్ దెర్ ఆర్ ఎనఫ్ లెఫ్ట్ హ్యాండర్స్ ఇన్ top 5 ఇన్ 1 days అండ్ ఎనఫ్ రైట్ హ్యాండర్స్ ఇన్ top 5 ఇన్ T20s. కానీ అలా లేకుండా చేస్తున్నారు. ఇది నాకు అర్థం కావట్లేదు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం,
వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.